అందరికీ నమస్కారం. నేను మీ చికాల దుర్గాప్రసాద్ని, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడిని. మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు అంటే తనకి అసలు ఇష్టం ఉండదు. కాపులన్నా, కాపు జాతి అన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. కానీ ఎలక్షన్లో వాడుకుంటాడు కరేపాకులాగా, తర్వాత కరేపాకులాగా తీసేస్తాడు. ఈ రోజున మనం చూస్తున్నాం, ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంస్కరణ సభలో అంబటి రాంబాబు గారు, బోండా ఉమా గారు ఆ సంస్కరణ సభలో పాల్గొని ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుతుంటే, మరి ఆయన చేసిన ఉద్యమాలు, పోరాటాలు, కాపుల గురించి మరి ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా చెప్పుకుంటూ, ఆయన కాపులకి ఆరాధ్య దైవం అని చెప్పేసి బోండమ్మ గారు లేకపోతే అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకునే క్రమంలో ఆయనకి ఈర్ష్య వచ్చేసింది. వెంటనే బోండమ్మ గారికి సోకాస్ నోటీస్ పంపించేశాడు. అంటే ఈ రాష్ట్రంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, కాపుల ఆరాధ్య దైవం ముద్రగడ పద్మనాభం గారు సంస్కరణ సభలో బోండా ఉమా గారు మాట్లాడితే మరి ఆయనకి నచ్చలేదు. ఒక కాపు నేత, ఉద్యమదారుడు, మరి అటువంటి వ్యక్తి మీద మరి తను చేసినటువంటి విధి విధానాల గురించి మాట్లాడితే మరి సోకాస్ నోటీస్ పంపించడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? కాపులు మీకు ఓట్లు వేయలేదా? ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి అందరికీ కూడా ఆరాధ్య దైవం. అతను కాపుల కోసం పోరాటం చేశాడు. అటువంటి వ్యక్తి సంస్కరణ సభలో బోండా అమ్మ గారు మాట్లాడితే మరి ఆయనకి సోకాస్ నోటీస్ పంపించడం ఏంటి? ఇదొకసారి యావత్ కాపు లోకం అంతా కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా, యువత అందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఆయనకి ఎప్పుడు కాపులంటే ఎప్పుడు ఇష్టం ఉండదు. ఆ రోజున కూడా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా ఆయన కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టించాడు, మరి ఏ విధంగా తిట్టించాడు, వాళ్ళ కుమారుణ్ణి ఏ విధంగా కొట్టించాడు అనేది మన కళ్ళ ఎప్పుడు కూడా మన వీడియోలు చూస్తున్నాం. అందుకనే ముద్రగడ పద్మనాభం గారు ప్రభుత్వ లాంఛనాలతో నా యొక్క కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మనం ఏదైనా రాజకీయాలు పక్కన పెట్టేస్తే అందరినీ గౌరవించేటటువంటి విధానంలో ఈ సమాజంలో మనం బతుకుతున్నాం. మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా చనిపోయాడు. ఆ చనిపోయిన పెద్ద వ్యక్తిని గౌరవించాలనే ఆలోచనతో బోండమ్మ గారు చెప్పినటువంటి మాటలు మరి ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే 2019లో మా పార్టీ ఓడిపోవడానికి కారణం ముద్రగడ పద్మనాభం గారి యొక్క పోరాటం, ఆయన ఉద్యమే అని చెప్పేసి ఆయన అన్నాడు అక్కడ. అది నచ్చలేదు. అందుకని ఆయనకి సోకాస్ నోటీసులు పంపించారు. ఇప్పటికైనా మేల్కొండే. టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు నాయకులు ఈసారికైనా ఆలోచించండి. వాడుకుంటాడు వదిలేస్తాడు. కాపులకి ఇస్తానన్నటువంటి ఒక పథకం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. అది కాపుల యొక్క విలువ చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి కాపులంటే ఏమాత్రం గోరంత కూడా ఇష్టం లేదు ఆయనకి. ఆయన వాళ్ళ కాపు జాతి పెద్దల గురించి మాట్లాడినా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకే ఎప్పుడు భజన చేస్తూ ఉండాలి, ఆయన ప్రభుత్వానికి ఎప్పుడు భజన చేస్తూ ఉండాలి ఈ కాపులు. ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా కాపు పెద్దలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా గౌరవంతో నేను చెప్తున్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం పని చేయాలా, ఈ తెలుగుదేశం పార్టీలో మనం పని చేయాలా అనేది ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.